కాఫీ మెస్సులు మొత్తం కరువే. ఉన్న విషయం చెప్పాలంటే ఒకప్పుడు జగన్ తిట్టారు అందరూ, ఇసుక ఆపేసి అది ఆపేసారు ఇది ఆపేసి అందరూ ఆరు పోస్తున్నారు. వాస్తవం నేను కూడా తిట్టినవాడిని, తిట్టిన వాళ్ళు ఒకరిని. అప్పుడు పనులు వచ్చినాయి, ముమ్మరంగా ఉన్నాయి. ఇవాళ పనులు లాగా అందరూ అల్లాడిపోతాం. ప్రభుత్వం అంటే పరిపాలన సమస్య కాదు అక్కడ, పరిపాలన బాగానే ఉంది. లేబర్ బతకాలిగా, లేబర్ బతుకుతాయి కదా. సో లేబర్ తీసి వికలాంగులకు కూడా మరి ఇలా దారుణం చేయొచ్చా? వికలాంగులు కూడా వాళ్ళకి వచ్చేదే 6,000 టీ అమ్ముకో భోజనం బతుకుతున్నాం. ఇక్కడ పెన్షన్ ఆపేయాలకి చూడు, రోడ్డు మీదకి వచ్చాం, అడుక్కు తిన్న బతుకు. చూశాక నా కాలు పరిస్థితి చెయ్యకాలవుడు మరి ఏం చేస్తారు? పింఛన్ లేకపోతే మీరే చెప్పండి, మీకు ఏది న్యాయం అంటే మరి చెప్పండి. మరి ఏది ఇక లాస్ట్ గవర్నమెంట్లో వచ్చిందా మరి పెన్షన్ ఇవ్వలేదు మీకు? పింఛన్ వచ్చింది, సర్వే చేశారు. ఇదివరకు లేదు, సర్వే ఉందా? వచ్చింది కానీ సర్వే లేదు కదా. సర్వే చేశారు, ఉన్నవాళ్ళు తీసేస్తున్నాడు. ఇలా బాగా అనుకూలంగా పెడుతున్నారు కొంతమందికి. ఒక స్ప్రింగర్ బెండ్ ఉంటుంది, వాళ్ళకి లోన్ పింఛన్ ఇస్తారు. పూర్తిగా లేనివాడికి పింఛన్, అది కామన్. అది ఏళ్ళు లేనివాడికి చెయ్యవాడినోడికి కూడా తీసేస్తే బాగుంటుంది. 87% ఉన్న వాళ్ళు తీసేస్తున్నాడు అక్కడ. ఇదేనా కరెక్టేనా? అంతే తప్పించి రెండోది ఏమీ లేదు. ప్రభుత్వం బాగానే ఉంది, ప్రభుత్వం బాగా ఎవడేమంటలా, బాగానే ఉంది, అంత అనుకూలంగా ఉంది. ఇంచి వికలాంగులదే ప్రాబ్లం. కొడాలి నాని గుడివాలంటే కొడాలి నాని అంటారు కదా, ఎందుకని ఆయన అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయాడు? మనం అదే ప్రజలండి, మనం అనకూడదండి. అది భగవంతుడు అయ్యారు, మన వల్ల ఏం చేసింది లేదు. అయ్యేలా రాసిన రాత తల రాత అదే జరిగింది. నువ్వు చెప్పావా నేను చెప్పావా తప్పది, ఒకరి గురించి మనం అనకూడదు. ఏమని బాబాయ్ ఆడు పెట్టా అనుకున్నాం అంటే కొంతమంది నోటిగా కూర్చి తీశాడు, ఇటు పెట్టే వస్తాను, ఈడు ఇవ్వలేదు. ఆడు పెట్టాం మేము ఏంటి పెన్షన్కి. ఏమొచ్చింది కాలు చూపించావు, ఫోటో తీసి అసలు చూపిస్తా నీకు ఐడియా కోసం. అంటే నీ కరెంట్ బిల్ వచ్చింది పమ్మన్నాడే, సత్యవాలని సమాధానం లేదు. ఏ గవర్నమెంట్లోనూ పని జరగలా, అది లెక్క తెలుగులో చెప్పాలంటే.